Hello, I'm Dr. Aruna, running Meenakshi Test Tube Baby Center, bus stand దగ్గర గుంటూరులో. Meenakshi Test Tube Baby Center is a place where we speak everything and anything about women's health. ఈ రోజు ఈ వీడియోలో మీకు ఐవీఎఫ్ పదే పదే ఫెయిల్ అవుతుంది, ఏం చేసినా నిలబడతలేదు అన్నప్పుడు ఎండోమెట్రియం లో గర్భసంచి లోపల పొరలో ఏమైనా తేడా ఉందా అని తెలిసేది ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. ఈరా టెస్ట్ అంటాం, ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎరా అని. ఆ టెస్ట్ లో ఏం తెలుస్తుందంటే గర్భసంచి లోపల పొరలో ఒక 298 జీన్స్ ఉంటాయి అనమాట. ఆ జీన్స్ అన్ని జెనెటిక్ స్టడీ చేసి ఆ ఎండోమెట్రియం ఆ ఎగ్స్ ఇప్పుడు మనం గర్భసంచిలో పెడితే అతుక్కుంటుందా లేదా, ఎందుకు ఇప్పుడు 2-3 సార్లు ఫెయిల్ అయింది రిపీటెడ్ గా మనం చేస్తున్నా కూడా అనే విషయం మనకు ఒక అవగాహన వస్తుంది అనమాట. సో ఈ టెస్ట్ చేయడానికి ముందు బేబీ ఎంబ్రియో బాగుందా, నేను ముందు వీడియోలో చెప్పాను. ఐవీఎఫ్ ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి ఎంబ్రియో, ఒకటి గర్భసంచి లోపల పొర, ఇంకొక టెక్నిక్ అని. సో ఒకవేళ ఎంబ్రియో బాగుంది, పిండం బాగుంది, దానికి జెనెటిక్ ప్రాబ్లం ఏమి లేదు, మంచి గ్రేడ్ ఎంబ్రియోస్ అన్నప్పుడు జన్యుపరమైన తేడాలు ఏమైనా ఉన్నాయని సరి చేసుకోవాలి. ఆ తర్వాత హిస్ట్రోస్కోపీ ఆపరేషన్ ఆల్రెడీ చేసి ఉండకపోతే హిస్ట్రోస్కోపీ ఆపరేషన్ చేసి గర్భసంచి లోపల పొర ఏమైనా తేడాలు ఉన్నాయని చెక్ చేసుకొని ఆ లేయర్ ఉండటం కానీ పాలిప్స్ ఉండటం కానీ అది సరి చేసుకోవాలి. అవన్నీ సరి అయిపోయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఈ టెస్ట్ చేసి గర్భసంచి లోపల చాలా చాలా జీన్స్ స్టడీ చేస్తారనమాట. అది ఎలా చేస్తామంటే పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి మెడిసిన్ స్టార్ట్ చేసుకుంటాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఎలా చేసాం ప్రీవియస్ సైకిల్లో, అలాగే ఎగ్స్ పెట్టడం కోసం గర్భసంచిని తయారు చేసుకొని ఆ గర్భసంచి లోపల పొర తయారవడానికి మనకు ఒక 15 to 20 days టైం పడుతుంది. అది తయారైంది రెడీగా ఉంది అనుకున్నప్పుడు ఇంజెక్షన్స్ చేస్తాం అనమాట. ఆ ఇంజెక్షన్స్ పవర్ కి ప్రొజెస్ట్రాన్ చేంజెస్ వచ్చేస్తాయి. ఎండోమెట్రియం లో ప్రొజెస్ట్రాన్ కూడా చేంజ్ చేసి వచ్చినాక అప్పుడు ఇక ఈ రోజు ఎగ్స్ పెట్టడానికి మనం రెడీ అయ్యాము అనుకున్నప్పుడు ఆ ఎగ్స్ పెట్టకుండా అక్కడ నుంచి ఒక చిన్ని పిప్పెల్ అనే చిన్ని ఇన్స్ట్రుమెంట్ తోటి, అది ఓపీ ప్రొసీజర్, ఆపరేషన్ మొత్తం అలాగే ఏం చెయ్యం, ఆ చిన్ని పిప్పెల్ తోటి ఎండోమెట్రియల్ టిష్యూ తీసుకుంటాం అనమాట. గర్భసంచి లోపల పొరని ఆ ఎగ్గు పెట్టే అంతే ఉంటుంది. అది కూడా ఎండోమెట్రియం లోపల ఆ గర్భసంచి లోపల ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే క్యాన్లా ఎంత ఉంటుందో అంతే క్యాన్లా తోటి పిప్పెల్ తోటి తీసుకొని అది టెస్ట్ కు పంపిస్తాం అనమాట. ఆ టెస్ట్ కు పంపించిన తర్వాత ఆ టెస్ట్ లో 3 పారామీటర్స్ ఇస్తాడు. రిసెప్టివ్ ఎండోమెట్రియం, ప్రీ రిసెప్టివ్, పోస్ట్ రిసెప్టివ్ అని. రిసెప్టివ్ ఎండోమెట్రియం అని వచ్చింది అనుకోండి, మన ఎండోమెట్రియం లో గర్భసంచిలో జీన్స్ ఏం ప్రాబ్లం లేదు, మనం పెట్టిన ఎంబ్రియో టైము గర్భసంచి 2 కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి అని అర్థం. ప్రీ రిసెప్టివ్ అని వచ్చింది అనుకోండి, మన ఎగ్స్ వయసు, మనం తయారు చేసుకున్న గర్భసంచి వయసు రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంది, ఇన్ని ఫ్యూ అవర్స్ ముందే ఎగ్స్ పెడితే అతుక్కుంటాయని వస్తుంది అనమాట. పోస్ట్ రిసెప్టివ్ అని వచ్చింది అనుకోండి, మన ఎగ్స్ ఏజ్ ఇప్పుడు 120 అవర్స్ ఉంది అనుకోండి, 5 రోజులు ఎంబ్రియోస్ ఉన్నాయి అనుకోండి, సో దాంట్లో పోస్ట్ రిసెప్టివ్, ఇది 128 అవర్స్ అప్పుడు రిసెప్టివ్ అని ఇస్తారు రిపోర్ట్. అంటే మనం పెట్టాల్సింది 120 అవర్స్ ఎగ్ వయసున్న ఎగ్నే 128 గంటలు తయారు చేసిన ప్రొజెస్ట్రాన్ అయినప్పుడు పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకోవడం వల్ల అప్పుడు అది అతుక్కుంటుంది. ఇలాగ ఒక టీచర్ ఒక ఆమెకి 7-8 టైమ్స్ ఐవీఎఫ్ ఫెయిల్ అయింది, బయట నా దగ్గరికి వచ్చింది. నేను కూడా ఒకసారి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాను, ఫెయిల్ అయిపోయింది. ఆమె ఏజ్ 40 years. సో ఫెయిల్ అయిపోయిందమ్మా, నీకు ఇన్నిసార్లు బయట కూడా ఫెయిల్ అయిపోయింది కదా, ఒకసారి ఇలా టెస్ట్ చేద్దామని చెప్పి చేయించాను. చేయించడం వల్ల తనకి ఇప్పుడు నేను చెప్పిన 120 అవర్స్ అప్పుడు రిసెప్టివ్ అని వచ్చింది అనమాట. సో నేను 128 గంటలున్న ఎగ్స్ నే 128 గంటలు ప్రొజెస్ట్రాన్ ఇచ్చిన తర్వాత పెట్టాను అనమాట. పెట్టడం వల్ల చక్కగా కన్సీవ్ అయింది. ఆ అమ్మాయికి 2 పిల్లలు, ట్విన్స్ పుట్టారు అనమాట. నేను 2 బ్లాస్ట్లు పెట్టేస్తే 2 ఇంప్లాంట్ అయ్యి ప్రెగ్నెన్సీ చక్కగా 2 పిల్లలు పుట్టారనమాట. సో ఆ ఈరా టెస్ట్ చేయడం వల్ల గర్భసంచిలో జెనెటిక్ స్టడీ, ప్రొజెస్ట్రాన్ హార్మోన్, జెనెటిక్ వాల్యుయేషన్, టైమింగ్స్ అన్ని ఆ రిపోర్ట్ లో వస్తాయి. ఆ రిపోర్ట్ ప్రకారం పెట్టుకోవడం వల్ల మనం ప్రీవియస్ చాలా ఫెయిల్ అయిన వాళ్ళు ప్రెగ్నెన్సీని తెచ్చుకొని బాధల నుంచి బయటపడవచ్చు అనమాట. సో మీకు ఏమన్నా చాలా రిపీటెడ్ గా అబార్షన్స్ అవుతున్నాయి, రిపీటెడ్ గా ఇంప్లాంటేషన్ అవ్వటం లేదు అంటే ఈరా టెస్ట్ చేయించుకోవటం మీకు ఒక వరం లాంటిది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ.